చూసారా ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎంత బాగుందో గైస్. Hey guys, welcome back to our channel Ravan Couple. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇఫ్ ఇన్ కేస్ నాలాగా ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటే ఉమెన్, సో ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేసి ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం అయితే మనకి దగ్గరలో ఉంది కదా, సో ఎవరికైనా ఏమైనా వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన థింగ్స్ ఏమన్నా కావాలంటే నా దగ్గర ఉండే థింగ్స్ మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనేసి ఈ వీడియో ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గాయస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన వీడియోస్ చూసినట్టయితే మనం ఎప్పుడు ఏ దానికి ల్యాక్ చేయము. సో ఈరోజు కూడా అలానే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి వరలక్ష్మి వ్రతానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలోపు మీకు ఆర్డర్ అయితే డెలివరీ అవుతుంది అనేసి ఉద్దేశంతోనే నేను వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో నేను ఒక్కొక్కటి మీకైతే చూపిస్తూ ఉంటాను అనమాట. అలానే నేను ఎలా వాటిని యూస్ చేశాను అనేసి కూడా మీకు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర అవి ఇమేజెస్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను అనమాట. సో లెట్స్ గో గైస్, లేట్ చేయకుండా మనం అయితే. సో వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు గుర్తొచ్చేది అమ్మవారి అలంకరణ చేసుకోవడం కదా. సో అలానే అమ్మవారితోనే మొదలు పెడదాం అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. సో ఫస్ట్ అయితే నేను అమ్మవారి ఫేస్ అయితే చూపిస్తాను. సో ఇవన్నీ నేను లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో లేదా కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేనైతే అమ్మవారి ఫేస్ అయితే ఇలా ఉండేదైతే తీసుకున్నాను అనమాట. సో చూడండి గైస్, అమ్మవారి ఫేస్ అయితే ఇలా ఉండేది తీసుకున్నాను. వెనకాల మనకి ఇలా నాట్స్ కూడా ఇచ్చారనమాట మనం టై చేసుకోవడానికి. కోకోనట్కి టై చేసుకుంటాం కదా, సో అలా టై చేసుకోవడానికి మనకైతే నాట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది గైస్ ఫేస్ అయితే మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. నాకు ఇది ఎందుకు తీసుకోవాలనిపించిందంటే గైస్, స్క్రీన్ మీద ఎంత బాగా కనిపిస్తుందో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్ నాకు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఫేస్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు లాస్ట్ ఇయర్ మేము అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే లిటరల్లీ గైస్, అసలుకు కళ అంతా ఈ ఫేస్ ద్వారానే వచ్చినట్టయితే నాకు అనిపించింది అనమాట. నాకైతే లిటరల్లీ గైస్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇఫ్ ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా అమ్మవారి ఫేస్ లేకపోతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి అని చెప్తాను నేనైతే. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. మీరు చూసారా ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎంత బాగుందో గైస్. ఇక్కడ స్టోన్ లేసెస్ కానీ అంత హెయిర్ కానీ అసలుకి ఇది నోస్ పిన్ కానీ ఎంత బాగుంటే క్లియర్ డీటెయిల్ గైస్, క్లియర్ డీటెయిలింగ్. అండ్ మోర్ ఓవర్ నేను చాలా ఫేసెస్ ఆన్లైన్లో చూశాను, అవి డీటెయిలింగ్ బాగాలేకపోవడం, ఫినిషింగ్ సరిగా రాకపోవడం అట్లా ఉండేది. బట్ ఇది ఇస్ జస్ట్ ఏ మాస్టర్ పీస్ గైస్, నేను అదొకటే చెప్పగలను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఖచ్చితంగా ఇది రికమెండ్ చేస్తాను అనమాట మీకు. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి జడ పెడతాం కదా గైస్, ఆ జడ కూడా నేను తీసుకున్నాను అనమాట, చూపిస్తాను మీకు. సో జడ వచ్చేసి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా గైస్ పర్ఫెక్ట్ గైస్. అంతే, నేను ఎక్కువ హెవీగా ఉండేది అని తీసుకోలేదు, బికాస్ అమ్మవారిని మనం ఆల్రెడీ అలంకరిస్తాం కాబట్టి అన్నీ హెవీగా ఉన్నా కూడా చూడడానికి అంత బాగుండదు. సో నేనైతే జడ ఇలా సింపుల్గా తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట. సో నాకు అలానే సింపుల్గానే దొరికింది. చూడండి గైస్, ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎంత అంటే చాలా బాగుంది గైస్. మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. ఇది జడ చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్ నాకు ఇది. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే బై చేశాను అనమాట. అరౌండ్ 100లోనే వచ్చిందనమాట మనకి ఇది. సో చూడండి గైస్, ఇది సో జడ అయితే మనకి ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కాళ్ళు చేతులు అయితే పెడతాం కదా, అవి వచ్చేసి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. అండ్ నేను అమ్మవారికి జ్యువెలరీ అయితే తీసుకున్నాను అనమాట. ప్రతి ఇయర్ మనం ఎలానో చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి అంటూ ఒక జ్యువెలరీ సెట్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం యూజ్ చేసినట్టు వేస్తే అంత బాగుండదు. సో నేనైతే అమ్మవారికి ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను. అంతే గైస్, నేను అమ్మవారికి తీసుకున్న జ్యువెలరీ సెట్. సో దీంట్లో వచ్చేసి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, వడ్డానము, ఇయర్ రింగ్స్ ప్లస్ పాపడ్ బిల్ అయితే వచ్చినాయి గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ సెట్ అసలు. ఇది కూడా గైస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా పర్సనల్గా యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా బై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది గైస్. డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. దగ్గర 1 year అవుతుంది నేను తీసుకొని. ఎటువంటి ఎటువంటి కలర్ అయిపోవడం జరగడం కానీ అలాంటివి ఏం జరగలేదన్నమాట మనకైతే. చూడండి గైస్, ఇది గైస్ కింద ఇవి వైట్ పర్ల్స్ రావడం కానీ చాలా అంటే చాలా బాగుంది గైస్. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్నవి ఒక స్టాండ్స్ లాగా అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కలశం పెట్టుకోవడానికి అలా ఉంటుంది అనేసి, దీపం పెట్టుకోవడానికి.
సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 3 అయితే వచ్చినాయి అనమాట. యాక్చువల్గా నేను ఇమేజ్ చూసినప్పుడు పెద్దగా వస్తాయేమో, ఈ ప్రైస్లో చాలా వర్త్ కదా అనేసి పెట్టినాను. బట్ ఆర్డర్ అయిన తర్వాత మనకైతే చిన్నగా వచ్చినాయి గైస్. ఆల్రెడీ ఒకటి యూస్ చేస్తున్నాను, అవి దేవుడి దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు తీయడానికి అవ్వదు కాబట్టి నేనైతే ఇవి చూపిస్తున్నాను అన్నట్టు. దీనికంటే ఇంకొకటి చిన్నది వచ్చిందనమాట. సో లాస్ట్ ఇయర్ ఈ పెద్దది అయితే నేను కలశం పెట్టుకోవడానికి యూస్ చేశాను అనమాట. ఇది యూస్ చేయలేదు. అండ్ దెన్ చిన్నది వచ్చేసి నేను డైలీ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ గైస్ ఇవి వచ్చేసి ఇవంతా డెకరేషన్ పీసెస్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఇలా డెకరేషన్ పీసెస్ అయితే మేము తీసుకున్నాము బ్యాక్ డ్రాప్కి. సో ఇవైతే సెట్ ఆఫ్ 6 వస్తాయి అనమాట. అన్ని డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తాయి ఇవి. సో ఇవి ఆల్రెడీ చాలామంది చూసేసి ఉంటారు. బట్ ఫెస్టివల్కి బాగుంటాయి గైస్ తీసుకుంటే. మీరు చాలా అంటే చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ చూసారా ఇదంతా ట్రెడిషనల్ డిజైన్ కదా. సో ఇలాంటివి వేసుకుంటే మనకి ఫెస్టివల్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చూడండి గైస్ ఎంత అంటే ఎంత బాగుందో. సో చూసారా ఇవైతే మనకి ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చినాయి అనమాట. ఇలా డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డెకరేషన్ పీసెస్ అనమాట. నేనైతే ఇట్లా లోటస్ అయితే తీసుకున్నాను అనమాట బ్యాక్ డ్రాప్కి. చాలా అంటే చాలా బాగుంటాయి గైస్ ఇవి బ్యాక్ డ్రాప్కి యాడ్ చేసినప్పుడు. ట్రస్ట్ మీ గైస్ లుక్ అయితే అవసరం ఉంటుంది అనమాట. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయి అనమాట. సో ఇవి కూడా మనకైతే 100 బడ్జెట్లోనే ఉంటాయి. మేమైతే బ్యాక్ డ్రాప్కి పిన్ చేసి హ్యాంగ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. సో ఇవి కూడా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది గైస్, క్వాలిటీ కూడా బాగుంది. సో నేనైతే ఇవి కూడా రికమెండ్ చేస్తాను అనమాట. ఇఫ్ ఇన్కేస్ మీకు ఫెస్టివల్ ఫీలింగ్ రావాలి అంటే సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి గైస్. సో నేను వచ్చేసి అమ్మవారికి అలంకరించినప్పుడు ఒక పూలమాల అయితే వేసుకుంటాం కదా. నేను వచ్చేసి ఒక పూలమాల అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ప్లాస్టిక్ది. సో ఇదే అనమాట అది. మనకైతే ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా వర్త్ గైస్. ఇవి ఇన్ కేస్ అంటే ఫెస్టివల్కే కాదు, మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో కూడా ఏదైనా ఫోటో ఫ్రేమ్స్కి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇది కూడా మనకి క్వాలిటీ అయితే. సో ఇది కూడా మనకైతే అండర్ బడ్జెట్లోనే వస్తుంది అనమాట. కింద అయితే ఇలా 3 హ్యాంగర్స్ అయితే ఇస్తారు మనకి వైట్ ప్యాలెస్తోనే. సో ఇదంతా వచ్చేసి డీటెయిలింగ్ ఏంటంటే మల్లెపూల టైప్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బీడ్స్ అయితే ఇస్తారు, ఇలా గోల్డెన్ బీడ్స్తో అయితే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలంటే నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది డోర్ దగ్గర అమ్మవారి పాదాలు పెట్టుకుంటారు కదా. మీరు లాస్ట్ ఇయర్ చూసింటే అమ్మవారి పాదాలు పసుపుతో చేసి అవంతా చాలా ట్రెండింగ్ అయింది కదా. సో అప్పుడు నాకు అంత టైం లేదనమాట చేసేంత టైం. సో నేనైతే ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట. అమ్మవారి పాదాలు చాలా అంటే చాలా బాగున్నాయి గైస్, ట్రస్ట్ మీ. చూసారా గైస్ ఎంత బాగున్నాయో అసలు, మీరు చూడండి. నేనైతే ఇవి డోర్ దగ్గర పెట్టి అమ్మవారు ఇంట్లోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది అనేసి డోర్ దగ్గర పెట్టేసి ఇవైతే నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట. చాలా మంది గైస్ వాయినాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు బాగుందని చెప్తున్నారు. సో ఇది గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి గైస్. సో లాస్ట్ ఇయర్ నేను ఇదైతే బొట్లు పెట్టేసి ఇక్కడ పూజ ఇచ్చినాను అనమాట డోర్ దగ్గర పెట్టేసి. సో అందుకే అవి అలా ఉండిపోయినాయి. ఈసారి క్లీన్ చేసి యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపించేటివన్నీ ఏంటంటే రీయూజబుల్ గైస్. మీరు ఈ ఇయర్ తీసుకుంటే ఇవి ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్ని ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో నాకు తెలిసి ఇది ఒక వేస్టేజ్ ఆఫ్ మనీ అయితే కాదనమాట, వర్త్ అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు మనము. సో గైస్ నాకైతే ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి గైస్. నేను పర్సనల్గా రికమెండ్ చేస్తాను. ఇవన్నీ తీసుకోకపోయినా ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి గైస్. నిజంగా అప్పుడు నేను డెకరేట్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే అమ్మవారు నిజంగానే మా ఇంట్లో పలికి వచ్చిందేమో అన్నట్టు అనిపించింది గైస్. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి మనం హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెడతాము కదా. సో లెగ్స్కి పెట్టడానికి నేనైతే అమ్మవారికి గజ్జలు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను అవి. సో అమ్మవారికి గజ్జలాగా ఇవైతే తీసుకున్నాను అనమాట. నేను చాలా అంటే చాలా వెతికినా గైస్ ఇట్లాంటి వాటి కోసం ఆన్లైన్లో. మనం డైలీ వేర్కి యూస్ చేస్తాం కదా, లైక్ సిల్వర్ టైప్ ఫేక్ సిల్వర్ ఉంటాయి కదా, అవైతే చూపిస్తున్నాయి. బట్ అమ్మవారికి నాకు కాళ్ళకి నిండుగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇవి ప్రిఫర్ చేశాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. లాస్ట్ టైం ఇది నేను పెట్టడం మిస్ అయ్యాను, ఎందుకంటే లాస్ట్ టైం శారీ అంతా మాకు అంటే ఫస్ట్ టైం కదా నాకు అలా ఫెస్టివల్ చేసుకోవడము. సో నాకు ఎలా కాళ్ళు పెట్టాలి ఏంటి అనేసి అప్పుడు అర్థం అవ్వలేదు అనమాట. సో నేను ఏం చేశానంటే జస్ట్ హ్యాండ్స్ ఒకటి పెట్టేసి లెగ్స్ అయితే నేను అవాయిడ్ చేశాను అనమాట లాస్ట్ ఇయర్. సో ఇయర్ ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను గైస్, ఎందుకంటే ఇవి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. యూస్ చేయాలి అనేసి నేనైతే ఖచ్చితంగా గైస్ ఇయర్ యూస్ చేస్తాను అనుకుంటున్నాను నేను. సో అమ్మవారికి 108 ఫ్లవర్స్ పెట్టి మనము స్తోత్రాలు చదువుతూ ఉంటాం కదా.
సో మాకేంటంటే బెంగళూరులో కొంచెం ఆ టైం వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ రేట్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో నేనేం ప్రిఫర్ చేశానంటే ఇవైతే తీసుకున్నాను గైస్. ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న టైంలో ఇవైతే సేల్స్లో ఉన్నాయి. నాకు అండర్ బడ్జెట్లోనే వచ్చినాయి అనమాట. ఇంతకు ముందంతా చూసినప్పుడు ఇవంతా హెవీ కాస్ట్ అనిపించేవి. మనకైతే ఇవి 109, 110 ఫ్లవర్స్ వస్తాయి. మనం చూసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయితే స్పేర్కి అయితే ఇస్తారనమాట మనకి. సో ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ గైస్. సో అలా స్తోత్రాలు చదువుకుంటే అమ్మవారి దగ్గర అయితే మనం ఈ పూలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే చాలా వర్త్ అనిపించినాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ 108 ఫ్లవర్స్ కొనుక్కోవడం అంటే అది కూడా ఆ టైంలో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్లవర్స్వి. సో ఒకసారి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి అనమాట. కలర్ ఫేడ్ అయితే నాకేం అవ్వలేదన్నమాట ఇప్పటి వరకు. మా ఇంట్లో ఆల్రెడీ కార్డ్బోర్డ్ ఒకటి ఉండింది. అది రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలాంటి నెట్ క్లాత్ ఒకటి ఆర్డర్ పెట్టుకొని, సో నెట్ క్లాత్ అయితే కార్డ్బోర్డ్కి చుట్టేసి ఇలా అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఇలాంటిది ఒకటి చేసుకోండి. చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను. సో నేను ఏం చేశానంటే అమ్మవారికి స్తోత్రాలు చదువుతా ఇలా అయితే ఒక్కొక్కటి పిన్ చేసుకున్నాను అనమాట దీనికి. సో ఇలా అయితే పిన్ చేసుకున్నాను వీటికి. సో ఇలా ఎందుకు చేశానంటే నేను ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ వచ్చేసి అలానే 108 హోల్స్ వచ్చేసి స్టాండ్స్ కూడా వస్తున్నాయి కదా. సో ఏంటంటే ఓవర్ హై బడ్జెట్ అనమాట. సో నాకు అంత బడ్జెట్ పెట్టడం ఇష్టం లేదు. సో నేనైతే ఇలా సింపుల్గా ఇదైతే హ్యాండ్ మేడ్ చేసుకున్నాను అనమాట. గైస్ ఇది చూడడానికి బాగాలేకపోయినా బట్ యూస్ఫుల్ అవుతుంది. సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. నాకు ఆ టైంలో బాగా యూస్ఫుల్ అయింది ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో వేస్ట్ కార్డ్బోర్డ్ ఉంటే ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. వీటి గురించి ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవైతే జస్ట్ మా ఇంట్లో ఆల్రెడీ పూజా మందిర్ ఉంది కదా, అక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఉంటావనేసి నేనైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇవి సెట్ ఆఫ్ 5 అయితే వస్తాయి. ఇవి కూడా అండర్ బడ్జెట్లోనే ఉంటాయి గైస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, మెయిన్ మనకు కావాల్సింది బ్యాక్ డ్రాప్. సో ఎక్కువ చాలా మంది బ్యాక్ డ్రాప్స్ యూస్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి నేనైతే బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను అనమాట. గైస్ ట్రస్ట్ మీ గైస్, అసలుకి ఎలా ఉందంటే లుక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది గైస్. ఇదంతా 3D ప్రింట్ కావడంతో ఈ బ్యాక్ డ్రాప్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. సో గైస్ అండ్ అలానే ఇంకొకటి మెన్షన్ చేయాలి. నేనైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు 3 టైర్ స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేనైతే అది ప్రిఫర్ చేశాను వరలక్ష్మి వ్రతంకి. అమ్మవారిని పైన పెట్టేసుకొని మధ్యలో 2 ఫొటోస్ అయితే పెట్టుకొని ఆ తర్వాత కింద స్టాండ్ మీద కలశం అయితే పెట్టుకున్నాను అనమాట. నేను 3 టైర్ స్టాండ్ తీసుకొని నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే అలా చేసుకున్నాను అనమాట. సో అది కొంచెం ఏంటంటే హై బడ్జెట్, అరౌండ్ 1800, 1700 అలా ఉంటుంది. నేనైతే అది మీషోలో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మీకు యూజ్ ఉంటేనే ఏదైనా తీసుకోండి గైస్. యూజ్ లేనప్పుడు మీకు తీసుకోవాల్సిన నెసెసరీ అయితే లేదనమాట. యూజ్ అయ్యేటట్లు ఉంటేనే తీసుకోండి. సో వరలక్ష్మి వ్రతం ఇవన్నీ పెట్టి చేసుకోవాలంటే నో గైస్, మీరు ఇవి పెట్టకోకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అమ్మవారి హ్యాండ్స్ అండ్ లెగ్స్ చూపిస్తాను చెప్పాను కదా, సో చూపిస్తాను. సో ఇవైతే లెగ్స్ గైస్ మనకైతే ఇలా ఇచ్చారనమాట. సో ఇవి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అమ్మవారికి పారాన్ని ప్లస్ ఇలా గజ్జల టైప్ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి గైస్. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం సన్నగా అయితే వచ్చినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇవి మనకి ఇలా హ్యాంగర్స్తో సారీ గైస్. సో ఇవైతే మనకి ఇలా హ్యాంగర్స్తో అయితే వస్తాయన్నమాట. లాస్ట్ టైం మేము ఎక్స్ట్రా థ్రెడ్స్ చేసి హ్యాంగ్ చేసాము. సో అదైతే అలానే ఉందన్నమాట. సో ఇది గైస్ మనకైతే హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ అమ్మవారికి బ్యాంగిల్స్ టైప్ ఇవన్నీ. సో డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇవి కూడా అండర్ బడ్జెట్లోనే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను. మీకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ స్కిప్ ఇట్ గైస్. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు అనేసి చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్, మీరైతే కొనుక్కోండి. సో ఈ వీడియోకి అయితే ఇదే గైస్. ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. సో బాయ్ గైస్, లవ్ యూ ఆల్.